ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. తన బ్యాటింగ్ శైలితో తొలిబంతి నుంచే బౌలర్స్పై విరుచుకుపడేవాడు. 1998లో ఆరంగేట్రం చేసిన తను 10 ఇయర్స్ పాటు ప్రపంచ క్రికెట్లో ఓ రారాజులా వెలిగాడనటం అతిశయోక్తి కాదేమో. అప్పటి వరకు వికెట్ కీపర్ అంటే కేవలం వికెట్ కీపింగ్ కోసమే అని, కీపర్ ఏమైనా రన్స్ కొడితే అది బోనస్ అని కెప్టెన్స్ ఫీల్ అయ్యేవారు. కానీ గిల్క్రిస్ట్ రాక ప్రపంచ క్రికెట్లో ఈ ఆలోచనని మార్చివేసింది. 255 చిలుకు వన్డేస్ ఆడిన గిల్క్రిస్ట్ 35+ యావరేజ్తో 97 స్ట్రైక్ రేట్తో 9600 పరుగులు సాధించాడు. తను ఆడిన 3 వరల్డ్ కప్స్ 1999, 2003, 2007లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇకపోతే 3 ఫైనల్స్లో కూడా 50+ స్కోర్ చేసిన అరుదైన ఘనత గిల్క్రిస్ట్ సొంతం. 2003 ఫైనల్ మ్యాచ్ని మనం మర్చిపోలేం. అందరికీ పాంటింగ్ ఆడిన ఇన్నింగ్స్ గుర్తుంటుంది, కానీ 7 పరుగులతో ఎడన్తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియాకి అందించాడు. ఇకపోతే 2007 వరల్డ్ కప్లో శ్రీలంకపై ఆడిన 149 రన్స్ ఇన్నింగ్స్ గిల్క్రిస్ట్ కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పవచ్చు. అప్పటి బెస్ట్ బౌలింగ్ అటాక్ అయిన చమిందావాస్, ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగాలతో కూడిన బౌలింగ్ అటాక్ని ఊచకోత కోశాడు. బౌలింగ్లోనే కాక కీపింగ్లో కూడా తనకు తానే సాటి. షేన్ వార్న్, మెగ్రాత్, బ్రెట్లీ లాంటి బౌలింగ్ అటాక్ యొక్క సీమ్ అండ్ స్పిన్ని ట్యాకిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంటర్వ్యూలో హర్భజన్ చెప్పినట్టు టెస్ట్లో జస్టిన్ లాంగర్, మాథ్యూ హైడెన్, రిక్కీ పాంటింగ్ లాంటి దిగ్గజాలను అవుట్ చేసిన తర్వాత 7th నెంబర్లో బ్యాటింగ్కి వచ్చి బౌలర్స్తో కలిసి పార్ట్నర్షిప్ నెలకొల్పేవాడు. వరకు నాట్అవుట్గా ఉంటూ ఆపోజిట్ టీమ్ బౌలర్స్ని ఏడిపించేవాడు. గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియాకే కాక హైదరాబాద్కు కూడా కొన్ని స్వీట్ మెమరీస్ని అందించాడు. IPL సెకండ్ సీజన్ 2009లో అప్పటి హైదరాబాద్ టీమ్ డెక్కన్ చార్జర్స్కి కెప్టెన్గా ఉంటూ విజేతగా నిలబెట్టాడు. MS ధోని లాంటి లెజెండరీ క్రికెటర్ని చాలా రోజుల పాటు సెకండ్ గిల్క్రిస్ట్ అని పిలిచారంటే తను ఎంత గొప్ప ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. జింకి మారుపేరైన ఆస్ట్రేలియా టీంకి వైస్ కెప్టెన్గా ఉంటూ 400+ మ్యాచెస్ ఆడినా సరే గిల్క్రిస్ట్ స్లెడ్ చేశాడని మచ్చుకు కూడా వినుండవు. బ్యాటింగ్లో అంత అగ్రెసివ్గా ఉంటూ గిల్క్రిస్ట్ ప్లేయర్స్తో వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకం. నా ఫేవరెట్ క్రికెటర్ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కూడా కమెంట్ చేయండి. ఆ ప్లేయర్ గురించి కూడా వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.